ప్రొద్దుటూరు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 3వ బడ్జెట్. ఈ బడ్జెట్లో ప్రొద్దుటూరుకు సంబంధించి ఎటువంటి కేటాయింపులు లేకపోవడం చాలా దురదృష్టకరం. కేవలం ఒక యునాని కాలేజ్ మంజూరైందని చెప్పి దాని గురించి పెద్ద రభస జరుగుతుంది. దాదాపుగా 70 సంవత్సరాలైంది ప్రొద్దుటూరులో నీటి పైప్ లైన్ వేసి, ఇప్పటికి మార్చలేదు. దాని కాలపరిమితి కేవలం 30 సంవత్సరాలే. అటువంటి ప్రాజెక్టు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రద్దు చేశారు. పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రధాన కాలువలు ప్రొద్దుటూరు ఛానల్ 1, ఛానల్ 2, దొర్సాన్పల్లె, మడూరు కాలువ, కొత్తపల్లె, ఇలాంటి 5 ఛానల్స్ దీన్ని ఆధునిక చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు దోమల వలన దీంట్లో ఇక్కడ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల ప్రజలకు ఎంతో ఇబ్బంది జరుగుతూ ఉంది. దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ ఈరోజు దాన్ని ఊసే లేదు. అవే కాదు, దీంతో పాటే ఆ రోజు 8 అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే అందులో కేవలం ఒక బ్రిడ్జ్, ఒక రామేశ్వరం బ్రిడ్జ్ పనులు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. మిగతావన్నీ రద్దు చేశారు, లేకుంటే పనులు జరగట్లేదు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ప్రొద్దుటూరులో ఉండబడిన పైప్ లైన్ మార్చాల్సిన అవసరం ఉందా లేదా? రెండో విషయం, పారిశుద్ధ్యం అలాగే డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ లేకుంటే ఒక డ్రైనేజ్ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఈ అవసరాలు ఉన్నాయా లేదా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదో ఈ బడ్జెట్ సమావేశాల్లో అయినా ఏదైనా ప్రొద్దుటూరుకి ఏదైనా కేటాయింపులు జరుగుతాయేమో, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చామని చెప్పి చాలా ఆశపడ్డాం. కానీ ప్రొద్దుటూరు ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి కేటాయింపులు లేకపోవడం చాలా దురదృష్టకరం. కూరగాయల మార్కెట్ కూడా అలాంటిదే పరిస్థితి. 20 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంతవరకు అది శిథిల వ్యవస్థకు చేరింది. అది బడ్జెట్ సమావేశాలంటే కేవలం నంబర్లకే పరిమితం కాకుండా, నంబర్ల గారడి కాకుండా 3,30,000 కోట్ల బడ్జెట్, బ్రహ్మాండమైన బడ్జెట్ అంటూ ఉన్నారు కదా. ప్రొద్దుటూరుకి ఏమొచ్చింది? ప్రొద్దుటూరు ప్రజల దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఈరోజు మంచినీళ్ళు కూడా తాగడానికి అదృష్టం లేదు. ఒక మంచి వాతావరణంలో ఉండే అదృష్టం లేదు ప్రొద్దుటూరు ప్రజలకు. ప్రొద్దుటూరు పట్టణం 41 వార్డులు బాగుండాలంటే మంచినీటి పైప్ లైన్ నూతనంగా ఏర్పరచాలి. కూటమి ప్రభుత్వం రద్దు చేసిన ఈ ప్రాజెక్టును మళ్ళీ దీన్ని ప్రారంభించాలి, పునఃప్రారంభించాలి, ప్రజలకు మంచినీళ్ళు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారు. మంచి ప్రభుత్వం అంటే ఇదేనా? ఎంతమంది ఎన్ని విధాలుగా అవస్థలు పడుతూ ఉన్నారో వచ్చి చూస్తే తెలుస్తుంది. అలాగే యునాని కాలేజ్ గురించి కూడా చర్చ జరుగుతుంది ఇక్కడ ప్రొద్దుటూరులో. యునాని కాలేజ్ అవసరం లేదని ఒక ఆయన, ఇంకొకరేమో ఇది బృహత్తరమైన కార్యక్రమము, ఇది ఎంతో పెద్ద యూనివర్సిటీ అని చెప్పుకుంటా ఉన్నారు. మేము ఇటువంటి కాలేజీలకు కానీ యూనివర్సిటీలకు కానీ మేము వ్యతిరేకం కాదు. వస్తే రాని మంచిదే. కానీ ప్రొద్దుటూరు ప్రజలకు కావాల్సింది, ప్రొద్దుటూరు పట్టణానికి కావాల్సింది మెడికల్ కాలేజ్. ప్రొద్దుటూరుకు అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 350 పడకలు ఉన్నాయి. అక్కడ జిల్లా ఆసుపత్రి కడప తర్వాత పెద్ద హాస్పిటల్ అంటే ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రినే. అలాంటి హాస్పిటల్కు మెడికల్ కాలేజ్ లేకుండా పులివెందులకు పోయింది ప్రొద్దుటూరుకు వచ్చే కాలేజు. గత గవర్నమెంట్లో 17 కాలేజీలు శాంక్షన్ అయినాయి. ఆ శాంక్షన్ అయిన దాంట్లో ఆ రోజు ఎమ్మెల్యే, ఈరోజు మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు మీరు యునాని కాలేజ్ చాలా చిన్న కాలేజు, ఇది అవసరం లేనిది, ఎవరో వద్దంటే వచ్చిందంటున్నారు. సరే, మీరేం చేసినారు? ప్రొద్దుటూరు అన్ని అర్హతలు ఉండి ప్రొద్దుటూరు రావాల్సిన మెడికల్ కాలేజు ప్రొద్దుటూరు రాకుంటే మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ఒత్తిడి తీసుకొచ్చారా?
ప్రొద్దుటూరుకు అవసరం ఉందని చెప్పి మీరు చెప్పినారా? మీకైనా, ఎందుకంటే మీకు ఒకరికైనా సంతోషమే. మీ సొంత ఊరు పులివెందుల నియోజకవర్గం కాబట్టి పులివెందులకు పోతే మంచిదేలే, మా వాళ్ళు ఉంటారాడా, బాగుంటారులే, మా వాళ్ళకి బాగా జరుగుతుంది అక్కడ, మా వాళ్ళే, అక్కడ మా వాళ్ళే, ఇక్కడ మీ వాళ్ళే అంటారు. కానీ మీరు ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సార్, తెలుసుకోండి. మీరు ఎందుకు తేలేకపోయినారో ప్రొద్దుటూరు ప్రజలకు మీరు సమాధానం ఇవ్వాలా. మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వ హయాంలో 17 కాలేజీలు మంజూరైనప్పుడు ప్రొద్దుటూరుకు అన్ని అర్హతలు ఉండి కూడా ప్రొద్దుటూరు మెడికల్ కాలేజ్ ఎందుకు మీరు కేటాయించలేకపోయినారో ప్రొద్దుటూరు ప్రజలకు సమాధానం ఇవ్వండి. అదేవిధంగా ఇప్పుడు ఉండబడిన ఎమ్మెల్యే గారైనా కేవలం దీంతో సరిపెట్టకుండా ఇలాంటి ఎన్నో కాలేజీలు రావాలా, మెడికల్ కాలేజ్ రావాలా, పరిశ్రమలు రావాలా, ప్రజలకు యువతకు ఉపాధి కలిగించే పరిశ్రమలు రావాలా ప్రొద్దుటూరుకు, ఈ దిశగా మీరు ప్రయత్నించాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఇప్పుడైనా మించిపోయింది లేదు, ఇప్పుడైనా అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడండి. రోజు మీ ఫోటోలు వస్తున్నాయి, ఎమ్మెల్యే గారు అసెంబ్లీలోకి వెళ్తున్నారని చెప్పి దాదాపుగా 10 రోజుల నుంచి డైలీ ఫొటోస్ వస్తున్నాయి. నేను సాయంత్రం చూస్తున్నా ఏమైనా తీసుకొస్తున్నారేమో అని. దానికి సంబంధించి ఏం లేవు. ఎమ్మెల్యే గారికి సూటిగా తెలియజేస్తూ ఉన్నాము, ప్రభుత్వాలు మారితే అవసరాలు మారవు. అప్పుడు అవసరం ఉంది మంచినీటి పైప్ లైన్, ఈరోజు కూడా మంచినీటి పైప్ లైన్ అవసరం ఉంది. ఆ రోజు కూడా పారిశుద్ధ్యం అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది, ఈరోజు కూడా పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచే అవసరం ఈరోజు కూడా ఉంది. ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, మంచినీటి పైప్ లైన్కి సంబంధించి, అలాగే డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి వీలైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాదాపుగా 300-400 కోట్లు అవుతుంది. లక్షల కోట్ల బడ్జెట్ పెట్టేప్పుడు ఒక 400 కోట్లు ఏం భారం కాదు ప్రభుత్వానికి. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఇప్పుడైనా ఎమ్మెల్యే గారు దీని మీద అసెంబ్లీలో ప్రస్తావించి దీనికి సంబంధించిన అవసరమైన నిధులు మీరు విడుదల చేసే విధంగా మీరు మాట్లాడాలని చెప్పి ప్రొద్దుటూరు అవసరాలని తెలియజేయాలని అసెంబ్లీలో తెలియజేస్తూ ఉన్నాము.